గణేశాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రకు వెళ్ళిన శిష్యులెవరు అని ప్రశ్నించాడు. తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి అప్పుడు ఇలా చెప్పారు. నామధారక, నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ అడగలేదు. ఇప్పుడు నువ్వు ఆయన గురించి అడగటం వలన, నీకు చెబుతుండటం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నువ్వు కూడా నాకు ఎంతో ఉపకారం చేశావు. చిన్నవాడివైన గురువు అనుగ్రహాన్ని నువ్వు ఎంతగానో పొందావు. లోకంలో శ్రేష్ఠుడైన భక్తుడవి అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ వెలుసులుతుంది. శ్రీగురుని చరిత్ర ఇంకా చెప్తాను విను. ఆది మానవులకు కోరదగినవన్నీ అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేనువు వంటిది అని ప్రమాణం చేసి చెప్తున్నాను. అది సత్యము. శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రము వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటినుంచి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం నుంచి తపస్సు చేశాను. అయినా నా మనసు ఏమాత్రం ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనంతోనే నా మనసు ఎంతో ప్రశాంతత కలిగి ఉన్నది. దానికి కారణమేంటి అని అడిగాడు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, నాయనా, నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అప్పుడు అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిట్టుతూ ఉండేవారు. నాకేమీ నేర్పించలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ ఏవీ నేర్పించలేదు. అప్పుడాయన అందువలన నేను ఒకసారి ఆయన చెప్పిన సేవ చేయలేదు. దానికి ఆయన ఎంతో కోపించి నన్ను తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచిపెట్టి వచ్చేశాను అని చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు ముక్కుపైన వేలేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నువ్వు చేసిన పని ఆత్మహత్య అంత మహాపాపము. నిజానికి నీవే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకిక మనసు నిశ్చలం ఎలా అవుతుంది? కామధేనువు లాంటి గురువును విడిచిపెట్టి ఎక్కడికి పరిగెడితే మాత్రమూ నీకు జ్ఞానం లభిస్తుంది. గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ ఎలాంటి జ్ఞానము కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కుపడాల్సిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీలాంటి గురుద్రోహి ముఖము చూడడం కూడా అపశకనమవుతుంది అని అతనిని నిందించాడు. అప్పుడు ఆ విప్రుడు భయపడి స్వామి పాదాలపైన పడి, జ్ఞానసాగర బుద్ధహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువును ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ధరించండి అని ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపారమైన కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపము. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. అందులో ఎలాంటి సందేహము లేదు. పట్టుదలతో గురువుని సేవించినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అది తెలియజేసేందుకు నీకు ఒక పురాణ కథ చెప్తాను విను అన్నారు. ద్వాపరయుగములో దౌమ్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగటానికి ఇంతకుముందు గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతడు చేసే సేవను బట్టి అతని గురుభక్తిని అనుగ్రహిస్తూ ఉండేవారు. అతని గురుభక్తిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి, నువ్వు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది అన్నారు. అరుణి వెంటనే కాలువ దగ్గరకు వెళ్ళి నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పిన పని చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడిన అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరు ఉండటం గమనించాడు. కానీ శిష్యుడు కనిపించలేదు. అతడే పులిబారినైనా పడ్డాడేమోనని అనుమానించి
శిష్యుని బిగ్గరగా పిలిచాడు. అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేశాడు. అప్పుడు దొమ్మెరవారు వచ్చి శిష్యుని లేవనెత్తి సంపూర్ణంగా ఆయనను అనుగ్రహించారు. అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నువ్వు ఇక ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వదర్గం ఆచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయనా, పైరు పంటకొచ్చింది. నువ్వు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చు అని చెప్పారు. వైద్యుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి గురువుకు చెప్పాడు. అప్పుడు ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతు ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క దున్నపోతును కట్టి మరొక వైపు దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగటానికి ప్రయత్నం చేసి ఆ శ్రమ కోర్చుకోలేక శ్రదపి పడిపోయాడు. తరువాత దౌమ్యుడు అక్కడికి వచ్చి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని కౌగలించుకొని అనుగ్రహించారు. వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపించారు. అతడు కూడా కొద్ది కాలంలోనే అరణి వలె లోకప్రసిద్ధుడు అయినాడు. ఇక ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేస్తూ ఉండేవాడు. అందువలన ఆ విద్యాభ్యాసంలో అతని బుద్ధి నిలిచేది కాదు. ఒకరోజు అతనిని, నువ్వు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తీసుకొచ్చాడు. దౌమ్యుడు అది చూసి, నువ్వు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అని చెప్పాడు. మర్నాడు ఆవులు మేస్తుండగా ఆ శిష్యుడు అతడు స్నానం చేసి సంజవార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. దౌమ్యుడు అది గమనించి అతనిని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచిపెట్టి భోజనం చేస్తున్నావా? రోజు నువ్వు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొనిరా అన్నారు. ఉపమన్యువు అలా చేస్తుండటం వలన ఆకలి అతనిని ఇంకా బాధించేది. దానితో అతడు మొదట తెచ్చుకున్న భిక్ష గురువుకిచ్చి రెండవసారి మళ్ళీ భిక్ష తెచ్చుకొని తినసాగాడు. దౌమ్యుడు అది కూడా తెలుసుకొని రెండవ భిక్ష కూడా తనగే ఇమ్మన్నారు. అతడు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. దొమ్మిల వారు కారణం తెలుసుకో దొమ్మిల వారు ఆ విషయం కూడా తెలుసుకొని, పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వల్లే నువ్వు కూడా బుద్ధిహీనుడవవుతావు, అందువలన ఆ పాలు తాగొద్దు అన్నాడు. మర్నాడు ఆకలి వేస్తుంటే అతడు జిల్లేడు పాలు తాగడంతో ఆ పాలు కళ్ళలో పడి కళ్ళు రెండూ కనిపించలేదు. అతడు గోవులను వెతుక్కుంటూ పోయి ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు రాకపోయేసరికి దౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. శిష్యుడి కేక విని మహర్షి బావి దగ్గరకు వెళ్ళి అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పాడు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుంచి బయటికి వచ్చి గురువుకు నమస్కరించాడు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి, నీ కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతం చేస్తాడు అని ఆశీర్వదించాడు. గురుకృప వలన అతడు వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కనుక గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన అహపరాలలో సుఖమే ఉండదు. నువ్వెంత తిరిగినా నీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కనుక నువ్వు నీ గురువునే ఆశ్రయించి ప్రసన్నం చేసుకో అన్నారు. గురుని మాటలు విన్న బ్రాహ్మణుడు, అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. ఎన్నో అపరాధాలు కూడా చేశాను. నా గురువు మనసు విరిగిపోయింది. ఇక అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేంటి? నా ప్రాణాలు విడుస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, తీవ్రమైన పరితాపం వలన వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారము అతనికి ఉదయించింది. అప్పుడు గురుడు, నాయనా, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీ గురువు వద్దకు వెళ్ళు. నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలము వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరములో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి
అక్కడ కృష్ణవేణి సంగమంలో పడమర తీరాన ఉన్న ఉదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వతే నమ. శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం సంపూర్ణం.